శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారి బెలగాం సెంటర్ కథల నుంచి. అందరూ మంచివాళ్లే. ఎక్కడైనా వీధి అరుగు మీద పడక కుర్చీ కనిపిస్తే ఆయన జ్ఞాపకాలు తెరుచుకుంటాయి. కట్టుడు పళ్ళ కటకటలు, ఊతకర్ర టకటకలు ఆయన్ని గుర్తుకు తెస్తాయి. తెరుచుకున్న నస్యం డబ్బా, అరుగు నిండా పరుచుకున్న చుట్ట పొగ, అప్పుడే వచ్చిన న్యూస్ పేపరు కలగలిసిన వింత పరిమళాలు ఆయన కబుర్లు మోసుకొస్తాయి. 5-6 ఏళ్ల పిల్లలతో 70 ఏళ్ల అనుభవం దోబూచులు, దొంగాటలు ఆడినప్పుడు బెలగాంలోని అగ్రహారం వీధి కళ్ళకు కడుతుంది. వీధి మొదట్లో ఓ ఇంటి అరుగు మీద వాలు కుర్చీ కిర్రుమంటుంది. అందులోని సూరితాత అందరిలోనూ మంచితనాన్ని చూసిన వైనం మనసు తలుపు తడుతుంది. చేతికర్ర పైకెత్తి సూరితాత మొట్టికాయ వేస్తే అదో సరదా. ఆయన చుట్టూ చేరి వీధిలోని పిల్లలంతా గోల చెయ్యటం అదో ఆనందం. పిల్లల ఆటలకి ఆయన అంపైర్. ఆటకు ముందు పంటలు వేసేటప్పుడు సూరితాత పర్యవేక్షించేవాడు. దాగుడు మూతల ఆటల్లో దొంగ తాలూకు కళ్ళు తనే మూసి అంకెలు లెక్క పెట్టేవాడు. ఆటలు పూర్తయిన తర్వాత ఎక్కాలు, పద్యాలు, శ్లోకాలు అప్పచెప్పమనేవాడు. నీతి కథలు చెప్పేవాడు. పిల్లల జట్టీల్లో తాత తీర్పులకు తిరిగేలేదు. తగవులు తీర్చడంలో సూరితాత స్టైలే వేరు. ఎవర్నీ తప్పు పట్టేవాడు కాదు. అందరి వాదనలు వినేవాడు. అందరు చెప్పినవి కరెక్టేననేవాడు. ఒరేయ్, కొట్టినవాడు మంచివాడే, దెబ్బతిన్నవాడు మంచివాడే. ఇవన్నీ ఆటలో అరటిపళ్ళు, పులుసులో బూరి ముక్కలును. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదు. పొండి పొండి ఆడుకోండి అనేవాడు. ఎవరైనా తాత నేను మంచివాడినే కదూ అని అడిగితే ఒరేయ్ నువ్వు మంచివాడివిరా అనేవాడు. మరో కుర్రాడు వచ్చి మరి నేను అని అడిగితే నువ్వు మంచివాడివేరా అనేవాడు. 10 మంది పిల్లలు ఆయన చుట్టూ చేరి బృందగానంలాగా నేనో 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 అని ఒకేసారి మీద పడితే ఒక్కొక్కరిని చూపిస్తూ ఇంటి పేరుతో సంబోధిస్తూ నువ్వు మంచివాడివి, నువ్వు మంచివాడివి, నువ్వు 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 మీరందరూ మంచివాళ్లేనర్రా పొండి అంటూ భళ్ళున నవ్వేవాడు సూరితాత. సూరితాతకి వేసవిలో జుబ్బా ఉండేది కాదు. తెల్లటి మల్లుపంచ లుంగీలాగా చుట్టుకుని ఉక్క పోసినప్పుడల్లా నాగులుగా వంచాతో విసురుకునేవాడు. వానాకాలంలో చూరు మించి కురిసే ధారలు తాత కళ్లద్దాల్లో నీడ చూసుకునేవి. శీతాకాలంలో తాతకి చేతుల దాకా స్వెట్టరు, తల చుట్టూ మఫ్లరు ఉండేవి. అన్ని కాలాల్లోనూ నోట్లో చుట్ట, చేతిలో న్యూస్ పేపరు, కుర్చీ పక్కనే నీళ్ల చెంబు, చేతికర్ర ఉండి తీరాల్సిందే. వాటన్నిటితో వాలు కుర్చీలో కొలువు తీరిన సూరితాత అందరిలోనూ మంచిని చూసేవాడు. మంచిని మాత్రమే చూడమని పిల్లలకి చెప్పేవాడు. ఏడాది పొడుగునా ఋతువులు మారిపోతాయి గాని వీధి అరుగు మీద సూరితాత మడత కుర్చీ జాగా మాత్రం మారేది కాదు. ఊరు తెల్లారక ముందే తాత తన సింహాసనంలో కూర్చునేవాడు. దారంట పోయే వాళ్లని ఇంటి పేర్లు పెట్టి మరీ పలకరించేవాడు. బెలగాంలో ఆయనకి తెలియని వాళ్లు లేరు. కొత్త మొహం కనిపిస్తే రిక్షాలో వెళ్తున్న వాళ్లను సైతం ఆపి మరీ దగ్గరికి రమ్మనేవాడు. మొహంలో మొహం పెట్టి కనుబొమలు చిట్లించి ఎవరి వాళ్ళు చెప్పమా అనేవాడు. అవతలి వ్యక్తులు తాము ఫలానా అని చెప్పబోతే ఆగండి నన్ను చెప్పనివ్వండి అని జ్ఞాపక శక్తికి పరీక్ష పెట్టుకునేవాడు. పోలికల ఆధారంగా ఫలానా వాళ్ల అబ్బాయనో అమ్మాయనో ఊహించి చెప్పేవాడు. 199 సందర్భాల్లో సూరితాత అంచనా నిజమయ్యేది. ఒకవేళ అది గురికి బెత్తడి ఎడంలో తప్పిపోతే అనుకున్నాను సుమీ, అవునో కాదోనని డౌట్ వచ్చింది అని భళ్ళున నవ్వుతూ ఆయన సర్ది చెప్పుకునేవారు. విశాఖపట్నం రాయ్పూర్ మధ్య 2 జతల ప్యాసింజర్ బళ్లు మాత్రమే నడిచే 60 ఏళ్ల నాడు బెలగాం రైల్వే స్టేషన్లో పొగబండి కూత పెడితే అగ్రహారం వీధి వరకు వినిపించేది. బండి కూత విని అది అప్ ట్రైనో డౌన్ ట్రైనో నంబర్తో పాటు చెప్పి వాచి చూడకుండానే అరగంట ఆలస్యంగా వచ్చింది అని కుర్చీలో కళ్ళు మూసుకుని చెప్పేసేవాడు సూరితాత. ఆయన అదే సెక్షన్లో చాలా కాలం రైల్వే గార్డుగా పనిచేశాడు. మరి ఆ రోజు ఉదయం దుర్గు నుంచి విశాఖపట్నం ప్యాసింజర్ కూత విని ఇవాళ బిఫోర్ టైం వచ్చినట్టుంది అనుకున్నాడు సూరితాత. ప్యాసింజర్లో దిగిన కొంతమంది రిక్షాలు చేయించుకుని బయలుదేరారు. కాసేపటి తర్వాత 2 రిక్షాలు అగ్రహారం వీధిలోకి వచ్చాయి.
మొదటి రిక్షాలో వెళ్తున్న వాళ్ళని గుర్తుపట్టి పలకరించాడు సూరితాత. రెండో రిక్షా వచ్చింది. అందులో వ్యక్తి కొంచెం లావుగా ఉన్నాడు. ఆయన్ని గుర్తుపట్టలేకపోయాడు తాత. రిక్షాలోని వ్యక్తికి కూడా సూరితాత తెలియనట్లుంది. ఒరే గాలిబాబు అని రిక్షావాలాని పేరు పెట్టి పిలిచి ఆపమంటూ చేత్తో సైగ చేశాడు సూరితాత. 4 అడుగులు ముందుకు వెళ్లిన రిక్షా ఆగింది. రిక్షాలోని వ్యక్తి, ఇక్కడ కాదేమో భయ్యా, ఈశ్వరుడు కోవెల మలుపు దగ్గర డాబా ఇల్లని అడ్రస్లో రాసుంది అన్నాడు. అది విన్న తాత, ఎవరింటికి బాబు అని అడిగాడు. రిక్షాలోని వ్యక్తి ఫలానా వాళ్ల ఇంటికని చెప్పాడు. వెంటనే సూరితాత, నీ పేరు సోమేశ్వరరావా? అజ్ని మార్షలింగ్ యార్డ్లో నెంబర్ టేకర్గా పనిచేస్తున్నావా అని అడిగాడు. రిక్షాలోని వ్యక్తి ఆశ్చర్యపోయాడు. హాజీ అని హిందీలో అనబోయే అవునన్నాడు. అయితే దిగండి, మీతో మాట్లాడాలి అన్నాడు సూరితాత. రిక్షాలోని సోమేశ్వరరావుకి అర్థం కాలేదు. ఊరు కొత్త, మనుషులు కొత్త. ఎయిర్ బ్యాగ్తో పాటు కిందకి దిగాడు. సోమేశ్వరరావుని ఇంట్లోకి తీసుకెళ్లాడు సూరితాత. కిరసనాయిలు స్టవ్ వెలిగించి టీ పెడుతూ, నేను బెంగాల్ నాగపూర్ రైల్వేలో మెయిల్ గార్డుగా పనిచేసి రిటైర్ అయ్యాను. కొడుకు కోడలు ఢిల్లీలోనూ, కూతురు అల్లుడు కలకత్తాలోనూ ఉంటున్నారు. భార్య పోయి చాలా కాలం అయింది. ఒక్కడిని ఉంటున్నాను. కన్నవాళ్లకి దూరంగా ఉన్నా ఇక్కడున్న వాళ్ళంతా నావాళ్లే, పుట్టి పెరిగిన వీధి అని చెప్పాడు. సోమేశ్వరరావు ఏదో అడగబోయాడు. అర్థమైంది. వీధి చివర నాగభూషణం ఇంటికి వెళ్తుంటే నిన్ను నడి మధ్యలో దింపేశానని కదూ నీ సందేహం? ప్రస్తుతం నాగభూషణం ఊళ్ళో లేడు అన్నాడు సూరితాత. మరి అతగాడి తండ్రి అడిగాడు సోమేశ్వరరావు. అతగాడు లేడు. టీ గ్లాస్ అందిస్తే చెప్పాడు సూరితాత. నాగభూషణం చార్ సౌబీసులో ఉన్నాడు సార్. నాతో పనుంది, నన్ను రమ్మని ఉత్తరం రాసి ఇప్పుడు ఇలా పత్తా అయిపోయాడేటి అనుకుని, జైసాబాబ్ వైసాబేట ఆడి అయ్య అప్పుడెప్పుడో మా అమ్మకి మోసం చేశాడు. ఇప్పుడు ఈడు నాకు మోసం చేస్తున్నాడు అన్నాడు సోమేశ్వరరావు. జల్ద్ బాజీమాత్, తొందరపడకు సోమేశ్వరరావు. తల్లులు వేరు కావచ్చునేమో గాని నువ్వు నాగభూషణం ఓ తండ్రికి పుట్టినవాళ్లే కదా అని గుర్తు చేశాడు సూరితాత. ఆడికి పుట్టిన పాపానికే మా జిందగీ బర్బాత్ అయిపోనాది. సోమేశ్వరరావు గొంతులో బాధ కోపం తోసుకొచ్చాయి. సోమేశ్వరరావు నాగభూషణం ఒకే తండ్రి కొడుకులు. వాళ్ల నాన్న బంగారాజ్ది బెలగాంలోని అగ్రహారం వీధే. బంగారాజు గోండియా జబల్పూర్ సెక్షన్లోని మారుమూల జంగిల్ స్టేషన్లలో క్యాబిన్ మెన్గా పనిచేసేవాడు. తనతో ఉంటే కొడుకు చదువు పాడవుతుందని భార్యని నాగభూషణాన్ని బెలగాంలోనే ఉంచి బంగారాజు అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాడు. ఆ సమయంలోనే గోండియాలోని ఓ రైల్వే కళాశీ కుటుంబానికి చెందిన తెలుగు అమ్మాయితో బంగారాజుకి పరిచయం ఏర్పడింది. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. సోమేశ్వరరావుని ప్రసవించి కన్ను మూసింది. బంగారాజు తనకు ఏ పాపమూ తెలియదన్నాడు. అడ్డంగా బుకాయించాడు. గోండియా జబల్పూర్ సెక్షన్ నుంచి మరో మారుమూల సెక్షన్కి వెళ్లిపోయాడు. సోమేశ్వరరావు గోండియాలోనే మేనమామల దగ్గర చదువుకున్నాడు. నాగపూర్ దగ్గర అజ్ని మార్షలింగ్ యార్డ్లో నెంబర్ టేకర్ ఉద్యోగంలో చేరాడు. ఇక్కడ బెలగాంలో నాగభూషణం టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి బెలగాం చర్చి వీధి పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. బంగారాజు రిటైర్ కాగానే బెలగాం తిరిగి వచ్చాడు. కొన్నాళ్లకి కట్టుకున్న భార్య కూడా చనిపోయింది. అప్పటి నుంచి బంగారాజులో పశ్చాత్తాపం మొదలైంది. సోమేశ్వరరావుకి అతని తల్లికి అన్యాయం చేశానన్న బాధ బంగారాజుని కట్టి కుదిపింది. మనోవ్యాధి పట్టుకుంది. మందులకు లొంగలేదు. మనిషి మంచం పట్టాడు. ఓ రోజు నాగభూషణాన్ని పిలిచి ఓ అమాయకురాలికి ద్రోహం చేశానని చెప్పాడు. అతనికి ఓ సవతి తమ్ముడు ఉన్నాడని, పేరు సోమేశ్వరరావు అని, అజ్నీలో పనిచేస్తున్నట్టు తెలిసిందని చెప్పాడు. రక్తం పంచుకు పుట్టిన సోమేశ్వరరావుని తీసుకువచ్చి తండ్రికి చూపించాలని నాగభూషణం చాలాసార్లు ప్రయత్నించాడు. బంగారాజు పరిస్థితి నానాటికి దిగజారడంతో నాగభూషణం అజ్నీ ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. ఇదంతా పూసగుచ్చినట్టు సోమేశ్వరరావుకి చెప్పాడు సూరితాత. చెప్పి అప్పుడేం జరిగిందంటే, ఓ రోజు నాగభూషణం నా దగ్గరికి వచ్చాడు. తాతగారు ఏమిటి దారన్నాడు. నేను చీకట్లో రాయి విసురుదామని అజ్నీ మార్షలింగ్ యార్డ్ అడ్రస్కి నీకో ఉత్తరం రాశాను. అందిందో లేదో జవాబు మాత్రం రాలేదు. అందుకే రెండో మారు మీ యార్డ్ మాస్టర్కి రాసి రిజిస్ట్రీ పోస్ట్లో పంపించాను అన్నాడు.
అది వినగానే సోమేశ్వరరావు తగ్గాడు. అది మీరు రాశారా? మా యార్డు మాస్టర్ మంచాయన లీవ్ గ్రాంట్ చేసి వెళ్ళి రమ్మన్నారు అన్నాడు. మీ యార్డు మాస్టర్లాగే మనుషులందరూ మంచివాళ్లేనయ్యా. ఒక్కోసారి పరిస్థితులే మన మాట వినవు. నా మొదటి ఉత్తరం నీకు అంది వెంటనే నువ్వు వచ్చుంటే గనక మీ నాన్న కడసారి కోరిక తీరి ఉండేది. నిన్ను చూడాలని, చేతులు పట్టుకుని క్షమాపణ వేడుకోవాలని తెగ బాధపడుతూ పాపం బంగారాజు 3 రోజుల క్రితమే కన్ను మూశాడు. సూరితాత అలా అనగానే తండ్రిని ఎప్పుడూ బద్మాషని సంబోధించే సోమేశ్వరరావు మొదటిసారిగా బాప్రే అన్నాడు. అలా అనడంలో అతడి గొంతు పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఇదిగో చనిపోయే ముందు ఆస్తిలో సంగోరు వాటా నీకు దఖలుపరుస్తూ మీ నాన్న నా చేత రాయించిన వీలునామా అంటూ సూరితాత దస్తావేజు కాగితాలు సోమేశ్వరరావు చేతిలో ఉంచాడు. సోమేశ్వరరావు నివ్వెరపోయాడు. మీ నాన్న అస్థికలు కాశీలో కలిపి కర్మకాండ పూర్తి చేసుకు వస్తానని నిన్న రాత్రి ప్యాసింజర్కి వెళ్లాడు నాగభూషణం. కాశీలో నాకు తెలిసిన తెలుగు వాళ్ల సత్రం ఉంది, అక్కడికి వెళ్ళమని చెప్పాను అన్నాడు సూరితాత. ఆ సత్రం అడ్రస్ ఇస్తారా? ఇప్పుడే బయలుదేరతాను అన్నాడు సోమేశ్వరరావు నిక్షేపంగా అంటూ రాసిచ్చాడు సూరితాత. రాసిచ్చి అన్నట్టు ఇవాళ వైజాగ్ నుంచి రాయపూర్ వెళ్లే ప్యాసింజర్ కూత వినిపించలేదు. మామూలుగా అయితే ఈ పాటికి వెళ్ళిపోవలసిందే. నీ అదృష్టం బాగుండి అది లేటుగా వచ్చిందనుకో, ఇప్పుడే బయలుదేరిపోవచ్చు అంటూ వీధి అరుగు మీదకి వచ్చాడు సూరితాత. బెలగాం సెంటర్లో శ్రీపాదవారి అరుగు దగ్గర రిక్షా వాళ్లు ఖాళీగా కూర్చుని ఉన్నారు. వాళ్లల్లో గాలిబాబును పిలిచి రాయ్పూర్ వెళ్లే ప్యాసింజర్ గురించి అడిగాడు సూరితాత. 2 గంటలు ఆలస్యంగా నడుస్తోందని గాలిబాబు చెప్పాడు. సోమేశ్వరరావు ఆలస్యం చెయ్యలేదు. సూరితాత పాదాలకు నమస్కరించి గాలిబాబు రిక్షాలో కూర్చున్నాడు. 10 నిమిషాల్లో పార్వతీపురం బెలగాం స్టేషన్ చేరుకున్నాడు. ఓ అరగంట తర్వాత బెలగాం స్టేషన్ నుంచి పొగబండి కూత అగ్రహారం వీధికి వినిపించింది. హమ్మయ్య, సోమేశ్వరరావు బండి ఎక్కేసి ఉంటాడు అనుకున్నాడు సూరితాత. కథ సమాప్తం.